అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ని. 20 సంవత్సరాలుగా మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల్లో నేను అకాడమిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నాను. ముందుగా ఇటీవలే విడుదలైనటువంటి సీఏ ఫౌండేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన మరియు ఫెయిల్ అయినటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు విన్నది కరెక్టేనండి. సో, ఉత్తీర్ణులైన వాళ్ళకి శుభాకాంక్షలు, ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా శుభాకాంక్షలు. ఫెయిల్ అవ్వడం అనేది బాధాకరంగానే ఉంటుంది. కానీ మనం ఫెయిల్ అయింది ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ లాంటి సాధారణమైనటువంటి కోర్సులో కాదు. సీఏ వంటి ఒక ప్రొఫెషనల్ కోర్సులో. ఇది ఎంత గొప్ప, ఎంత మంచి ప్రొఫెషనల్ కోర్స్ అంటే 1949లో స్థాపించినటువంటి ఈ కోర్సు, ప్రారంభించిన ఈ కోర్సు ఇప్పటికీ అదే విలువలు, అదే స్టాండర్డ్స్ కలిగి ఉంది అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతటి ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ఈ సంస్థని, ఈ కోర్స్ని నడుపుతున్నారు అనేది. కాబట్టి ఇదేమి ఆషామాషి కోర్స్ ఏం కాదండి. సో మనం ఒక 10th ఇంటర్మీడియట్లో లాగా జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా క్వాలిఫై అవ్వడానికి, తట్టు సీఏ లాంటి కోర్సు లాంటిదంటే ఇక్కడ క్వాలిఫై అయిన వాడు ఎంత గొప్పవాడో కనీసం ఎగ్జామ్ రాసిన వాడు కూడా అంతే గొప్పవాడండి. జస్ట్ లైక్ సివిల్ సర్వీసెస్. ఒక వ్యక్తి సివిల్ సర్వీసెస్కి ట్రై చేస్తున్నప్పుడు సెలెక్ట్ అవుతాడు లేదో తర్వాత విషయం, బట్ అట్లీస్ట్ ట్రై చేస్తున్నాడు కదా, ఎస్, ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఒక వ్యక్తి ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యారనుకోండి, మెడల్ రావచ్చు రాకపోవచ్చు, బట్ అక్కడ దాకా వెళ్ళడం కూడా గొప్పే కదండి. సో ఒక సినిమా ఆస్కార్కి నామినేట్ అయింది అనుకోండి, సో విన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ నామినేట్ అయింది కదా. సో ఆ మాత్రం కూడా సాధించని మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఇది నయమే కదా. ఇది కూడా అంతేనండి. సో మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లవాడు క్వాలిఫై అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ప్రయత్నం చేశాడు. సో అసలు కనీసం సీఏ కోర్సు కూడా జాయిన్ అవ్వకుండా ఒక సాధారణమైనటువంటి డిగ్రీతో అడ్జస్ట్ అవుతున్నటువంటి మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఖచ్చితంగా ధైర్యం చేసి ఎగ్జామ్ దాకా వెళ్ళినటువంటి స్టూడెంట్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలానే ఒక జేఈ కానీ, నీట్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు గమనిస్తే చాలా సందర్భాల్లో విద్యార్థులు 6th క్లాస్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. మరి అలాంటప్పుడు 14 లక్షల మంది ఒక జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే చివరికి ఒక 30-35 వేల మంది మాత్రమే సెలెక్ట్ అవుతున్నారు. మరి అది కూడా టఫ్ కోర్సే కదండి. అలానే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ దాదాపుగా 14 లక్షల మంది రాస్తున్నారు. మరి రాసిన అందరూ క్వాలిఫై అవుతారా? ఒక డిగ్రీలోనో, 10thలోనో, ఇంటర్మీడియట్లోనో రాసిన వాళ్ళలో మెజారిటీ క్వాలిఫై అవుతారేమో. మేబీ 10th ఇంటర్మీడియట్లో మీరు గమనిస్తే ప్రతి 100కి 65 మంది వరకు క్వాలిఫై అవుతారండి. సో ప్రతి ముగ్గురులో 2 క్వాలిఫై అవుతారు. మరి సీఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులో ఇటీవల విడుదలైనటువంటి ఫౌండేషన్ ఫలితాలు కనుక మీరు గమనిస్తే కనుక 100కి 30 మంది ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అయ్యారు. ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అయ్యారు. సో అంటే ప్రతి ముగ్గురులో ఒక స్టూడెంట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇలా తక్కువ పాస్ పర్సంటేజ్ కనబడడానికి గల కారణం ఏంటంటే నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ అండి. సో కొన్ని నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ కోచింగ్ ఇండస్ట్రీలో ఉన్నాయి. సో వారి దగ్గర సరైనటువంటి మెటీరియల్స్ ఉండవు, సరైనటువంటి విద్యా విధానం ఉండదు, సరైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించరు. సో నేను కొన్ని ఇన్స్టిట్యూట్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ చూస్తుంటాను. చాలా తక్కువ ఫీజుకి మేము చెప్పేస్తాం సీఏ ఫౌండేషన్, రోజుకి 4 గంటలే క్లాసులు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో ఒక పక్క ఫౌండేషన్ కష్టంగా ఉంది అని కామెంట్స్ వాళ్ళే చేస్తుంటారు స్టూడెంట్స్. మళ్ళీ అదే స్టూడెంట్స్ ఇలాంటి నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో ఇవాళ మేము రోజుకి ఒక 10 గంటలు సర్వీసెస్ స్టూడెంట్స్కి చేస్తూ 100 రూపాయల ఫీజు కనుక తీసుకుంటే కేవలం 4 గంటలు సర్వీస్ చేసేటువంటి సంస్థలు 80 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. అది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో మేము ఒక 20 రూపాయలు మాత్రమే ఎక్స్ట్రా తీసుకొని వాళ్ళు 4 గంటలు సర్వీస్ చేస్తే మేము 10 గంటలు సర్వీస్ చేస్తున్నాం. స్టూడెంట్స్కి చాలా 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 డీటెయిల్డ్ కోచింగ్ ఇస్తున్నాం. సో ఏ ఒక్క విషయంలో కూడా డౌట్ రాకుండా పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నాం. ఒక క్వశ్చన్ పేపర్ చేయడానికి మా దగ్గర దాదాపుగా 3 ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ అవుతారు. ఒక మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి మేము ఒక్కొక్క సబ్జెక్ట్కి 5 నుంచి 6 లక్షల రూపాయలు మేము స్పెండ్ చేస్తాం. ఒక మెటీరియల్ని 3 ఫ్యాకల్టీ వెరిఫై చేసిన తర్వాత రిలీజ్ చేస్తాం. ఆ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్తో మేము వర్క్ చేస్తున్నాం. సో అన్ఫార్చునేట్లీ నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి. కనీసం ప్రాపర్ మెటీరియల్ ఉండదు, ప్రాపర్ క్వశ్చన్ పేపర్స్ ఉండవు. రోజుకు ఒక 3-4 గంటలు సరదాగా క్లాసులు చెప్తారు, మిగిలిందంతా స్టూడెంట్స్నే చదువుకోమంటారు. స్టూడెంట్స్కి సరైన గైడెన్స్ ఇవ్వరు. వారితో పోల్చుకున్నప్పుడు ఖచ్చితంగా మేము ఛార్జ్ చేసేటువంటి ఫీజు జస్టిఫైబుల్ అండి. అలాంటి నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ వల్లనే
మీకు పాస్ పర్సంటేజ్ తక్కువ కనిపిస్తుంది. అదర్వైజ్ 30% ఈజ్ ఎ వెరీ డీసెంట్ పాస్ పర్సంటేజ్ అండి. 30% అనేది తక్కువ పాస్ పర్సంటేజ్ ఏం కాదు. సో ఒక జేఈ ఎంట్రన్స్ కానీ లేకపోతే నీట్ ఎంట్రన్స్ కానీ ఒక సివిల్ సర్వీసెస్ కానీ మీరు గమనించుకుంటే ఖచ్చితంగా 30% అనేది తక్కువ పాస్ పర్సంటేజ్ కాదు. సో 100 క్వశ్చన్స్ సిలబస్లో ఉంటే 10 క్వశ్చన్స్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. 5 క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు, మీరు 3 రాయాలి. అలా ఉంటాయి ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్. దాంట్లోనే 65%కి మించి పాస్ పర్సంటేజ్ రావట్లేదండి. దాంతో పోల్చుకున్నప్పుడు సిఏ లాంటి ప్రొఫెషనల్ కోర్స్లో 30% పాస్ పర్సంటేజ్ అనేది ఒక డీసెంట్ నెంబర్ అండి. నా మరి ఏం చేయాలి ఇప్పుడు స్టూడెంట్స్? కష్టపడి సాధించాలి. మా గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సార్ మా అబ్బాయి 2 సార్లు 3 సార్లు సిఏ ఫౌండేషన్ రాశాడు, ఇంకా క్వాలిఫై అవ్వలేదు. దయచేసి మీ అబ్బాయి రాసినటువంటి డిసెంబర్ 2021 అటెంప్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు ఫస్ట్ అటెంప్ట్గా కౌంట్ చేయండి. దాని ముందు జరిగిందంతా కూడా ఆన్లైన్ కోచింగ్ ద్వారా జరిగినటువంటి ఎగ్జామ్స్. ఆన్లైన్ కోచింగ్ అనేది స్టూడెంట్స్కి ఒక కొత్త ఎన్విరాన్మెంట్. దట్టు సిఏ ఫౌండేషన్ చదివేటువంటి చిన్న పిల్లలకి, ఆ ఏజ్ గ్రూప్లో పిల్లలకి ఇది ఏమాత్రం సూట్ అవ్వదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఫిజికల్ ఎడ్యుకేషన్కి నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంటుందండి. ఉదాహరణకి మీరు హిమాలయాస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఎందుకు అక్కడ దాకా వెళ్ళడం? యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చుగా. అలానే మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి అని అనుకుంటున్నాం, మన ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కదా, ఇంట్లో కూడా ఒక విగ్రహం ఉంది కదా, అక్కడికే వెళ్ళి దండం పెట్టుకోవచ్చు కదా. మరి ఇంట్లో ఉండి భగవంతుడికి దండం పెట్టుకోవడానికి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి, అది గుడి కావచ్చు, చర్చ్ కావచ్చు, లేకపోతే ఒక మసీదు కావచ్చు, ఇంకెక్కడికైనా కావచ్చు, వెళ్ళి అక్కడ ప్రార్థించుకోవడానికి తేడా లేదా అండి? ఇక్కడున్న విగ్రహమే అక్కడ కూడా ఉండుండొచ్చు. మరి ఏంటి తేడా? ఎన్విరాన్మెంట్లో తేడా. సో ఒక ఫిజికల్ క్లాస్ రూమ్లో పిల్లవాడు కూర్చున్నప్పుడు, సో టీచర్ నేను సరిగా వినకపోతే నన్ను గమనించి అరుస్తారేమో అనే ఒక భయం, దాంతో తను చాలా అటెన్షన్తో క్లాస్ వింటాడు. అలానే ఫ్యాకల్టీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు తన పక్కన ఉన్నటువంటి స్టూడెంట్ ఆన్సర్ చేయగలిగి తన ఆన్సర్ చేయలేకపోతే డెఫినెట్గా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. తన ఆన్సర్ చేయగలిగాడు, నేను చేయలేకపోయాను, నెక్స్ట్ టైం నేను కూడా ఆన్సర్ చేయాలి అనే కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుందండి. అలానే ఒక ఎగ్జామ్ పెట్టి పలానా స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని మనం అప్రిషియేట్ చేసినప్పుడు మిగతా వాళ్ళల్లో కూడా ఆ కాంపిటేటివ్ స్పిరిట్తో చదువుతారండి. మీరు చిన్నపిల్లల్ని కావాలంటే గమనించండి, వాళ్ళ టీచర్ వచ్చి నోట్స్లో ఒక గుడ్ అని రాస్తే, ఒక చిన్న కాంప్లిమెంట్ రాస్తే, ఇంట్లో ఆ రోజున ప్రతి ఒక్కళ్ళకి తను 10 సార్లు చెప్పుకుంటాడు. అంటే అలానే వాళ్ళ క్లాస్లో గనక ఫస్ట్ మార్క్ గనక వస్తే, సో తనకి పరిచయం ఉన్న అందరికీ వెళ్ళి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటాడు. అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ కోసమే స్టూడెంట్స్ చదువుతారండి. సో ఆన్లైన్ ఎన్విరాన్మెంట్లో అలాంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండదు. అలానే సో నేను క్లాస్ సరిగా వినకపోతే టీచర్ నన్ను చూస్తారేమో, నా నోట్స్ చెక్ చేస్తారేమో అనే భయంతో తను చాలా అటెంటివ్గా క్లాస్ వింటాడండి. సో ఈ ఏజ్ గ్రూప్ పిల్లలతో ఏమవుతుందంటే, నువ్వు బాగా చదువుకోవాలి, నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, సో నీ లైఫ్ ఎంత బాగుంటుంది, అది కొంతమందికి తెలుస్తుంది చెప్పినా కూడా, కొంతమందికి తెలీదు. అదే ప్రాబ్లం. సో నీ ఫ్యూచర్ ఇంత బాగుంటుంది నువ్వు కనుక చక్కగా చదువుకుంటే అని మనం చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఇంకా ఆ రియలైజేషన్ రాని వాళ్ళు ఇంకా ఉంటారండి. సో నాకు తెలిసి స్టూడెంట్స్లో ఇంటెలిజెంట్, నాన్ ఇంటెలిజెంట్ అది కాదండి క్లాసిఫికేషన్. కరెక్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే రియలైజేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్, రియలైజేషన్ లేని స్టూడెంట్స్. కొంతమందికి ఆ రియలైజేషన్ ఎర్లీగా వస్తుందండి, కొంతమందికి లేటుగా వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే తోటి స్టూడెంట్స్ని చూసి ఆ రియలైజేషన్ సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి సో ఈ ఆన్లైన్కి ఫిజికల్కి అంత తేడా ఉంటుందండి. అంతెందుకు, మీరు సరదాగా సినిమా చూడాలి, ఇంట్లో సినిమా చూడడానికి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి తేడా ఉండదా అండి? ఎన్విరాన్మెంట్లో చాలా తేడా ఉంటుందండి. కాబట్టి దయచేసి డిసెంబర్ 2021 అటెంప్ట్ ఏదైతే ఉందో అది మాత్రమే మొదటి అటెంప్ట్గా భావించండి. సో అప్పుడు దాని ముందు రాసినటువంటి అటెంప్ట్స్ని దయచేసి మీరు కౌంట్లోకి తీసుకోకండి. అలానే ఇప్పుడు రైట్ నౌ సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఫౌండేషన్ కష్టంగా ఉండాలి, ఇంటర్ అండ్ ఫైనల్ చాలా ఈజీగా ఉండాలి. ఉదాహరణకి
ఇటీవల రిలీజ్ అయినటువంటి ఫలితాలలో సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ 30% ఉంటే సిఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్ కూడా 30% ఉందండి. సో మీరందరూ సిఏ ఫైనల్ చాలా కష్టం, సో 100కి ఒకళ్ళిద్దరు పాస్ అవుతారు అనే అపోహలో ఉన్నారు. ఇటీవల విడుదలైనటువంటి ఫలితాల్లో చాలా క్లియర్గా సిఏ ఇన్స్టిట్యూట్ ఇది ఎస్టాబ్లిష్ చేసింది. మేము ఫౌండేషన్ లెవెల్లోనే టఫ్గా ఉంటాము, ఫైనల్ లెవెల్లో ఈజీగానే ఉంటాము. రైట్ నౌ సిఏ కోర్స్లో ఫౌండేషన్ కష్టం అండి, ఇంటర్ అండ్ ఫైనల్ ఈజీ. చాలామంది పాత పద్ధతి అనుకుంటున్నారు. పాత పద్ధతిలో సిఏ కోర్స్ ఎలా ఉండేదంటే ఫౌండేషన్ ఈజీ, ఇంటర్ అండ్ ఫైనల్ కష్టం. కానీ ఇప్పుడు మాత్రం ఫౌండేషన్ కష్టం, ఇంటర్ అండ్ ఫైనల్ ఈజీ. ఇది కేవలం డిసెంబర్ అటెంప్ట్ మాత్రమే కాదండి, దాని ముందు జరిగినటువంటి 2 అటెంప్ట్స్లో కూడా ఫౌండేషన్ పాస్ పర్సంటేజ్ ఎంత ఉందో ఫైనల్ పాస్ పర్సంటేజ్ కూడా అంతే ఉందండి. ఎందుకు సార్ ఇలా ఆలోచిస్తుంది సిఏ ఇన్స్టిట్యూట్? ఒక జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ తీసుకోండి, ఎంట్రన్స్ మాత్రమే టఫ్, దాని తర్వాత కోర్స్ ఈజీ. నీట్ ఎగ్జామ్ తీసుకోండి, ఎంట్రన్స్ మాత్రమే టఫ్, దాని తర్వాత కోర్స్ ఈజీ. అలానే సిఏ కోర్స్ కూడా ఎలా మార్చాలనుకుంటున్నారంటే ఒకసారి ఒక పిల్లవాడు సిఏ ఫౌండేషన్ కనుక పాస్ అయితే ఇక దాదాపుగా తను సిఏ పాస్ అవ్వడం ఖాయం అని అనుకోవచ్చు అనే స్థాయికి ఫౌండేషన్ పరీక్షలను తీసుకొస్తున్నారు. అన్ఫార్చునేట్లీ ఒక 1 or 2 years క్రితం సిఏ పాస్ అయినటువంటి స్టూడెంట్స్కి కూడా ఇది తెలియదండి, అంటే ఫౌండేషన్ ఈ విధంగా మార్చారు అని. సో సిఏ ఇంటర్ మరియు ఫైనల్ లెవెల్లో క్లాసెస్ చెప్పే ఫ్యాకల్టీకి కూడా ఈ విషయం తెలియదు. మేము సిఏ ఇన్స్టిట్యూట్లో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళందరితో తరచుగా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అని మాకు తెలుస్తుందండి. సో మొదట్లో మాకు కూడా కొంచెం బాధ అనిపించింది, బట్ తర్వాత ఏమనిపించింది అంటే ఓకే, ఫౌండేషన్ లెవెల్ టఫ్గా ఉంటుందని డిసైడ్ అయిపోయింది కదా, ఇక దాని మీద వర్క్ చేద్దాము. ఆ ఫౌండేషన్ టఫ్గా ఉన్న కోర్స్ని స్టూడెంట్స్కి ఈజీగా చేయడానికి ఏం చేద్దాం, సో మెటీరియల్స్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ ఆ రేంజ్లోనే ఇద్దాము అని వర్క్ చేయడం స్టార్ట్ చేసాం, రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసాం. ఇవాళ మేము ఒక సబ్జెక్ట్ మెటీరియల్ తయారు చేయడానికి 3 ఫ్యాకల్టీ చేత చేయించి ఇంకొక 2 ఫ్యాకల్టీ చేత వెరిఫై చేయిస్తున్నాం. సో మా అదృష్టం ఏంటంటే స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ మా మీద ఉంచినటువంటి నమ్మకం. సో మా దగ్గర ఎనఫ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం. అదే నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయండి, సో వాళ్ళు నామకే వస్తే రన్ చేస్తారు, వాళ్ళకేం కోర్స్ పట్ల పెద్ద ప్రేమ అభిమానం అట్లాంటివి ఉండవు. అలాంటి వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి రెడీగా లేరు. మేము అట్లాంటిది లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కానీ మెటీరియల్స్కే స్పెండ్ చేస్తున్నాం. మాకు కావాల్సింది బెస్ట్ క్వాలిటీ. సో సిఏ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ వారు కష్టంగా ఉందని అనిపించినా మా స్టూడెంట్స్ మాత్రం ఈజీగా ఫీల్ అవ్వాలి, దానికోసమే వర్క్ చేస్తున్నామండి. మెటీరియల్స్లో కానీ, ఎగ్జామ్స్లో కానీ, టీచింగ్ మెథడాలజీలో కానీ విపరీతమైన రీసెర్చ్ మేము చేస్తున్నాం. మీరు చాలామంది నమ్మలేరు, సిఏ ఫైనల్ పాస్ అయినటువంటి ఒక ఫ్యాకల్టీ మా దగ్గరకు వస్తే సార్ నాకు టీచింగ్ ఇంట్రెస్ట్ ఉందని వస్తే మేమే స్వయంగా డెమో తీసుకొని చెక్ చేసుకుంటాం తనకు ఆ టీచింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా. అలా క్వాలిఫై అయినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ని తీసుకున్న తర్వాత ఒక 6 నెలల పాటు విగిరస్ ట్రైనింగ్ ఉంటుందండి. సో చాలామంది అంటూ ఉంటారు, సార్ మేము ఆల్రెడీ సిఏ పాస్ అయిపోయాం కదా, మాకు నేరుగా క్లాసులు ఇచ్చేయచ్చు కదా. నో, మా దగ్గర పాలసీ లేదు. ఖచ్చితంగా మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే క్లాసులు ఇస్తాం. మరి దీనికి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కదండి. నో ప్రాబ్లం, వీఆర్ రెడీ. మాకు బెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మాత్రమే కావాలి, ఎందుకంటే సిఏ ఇన్స్టిట్యూట్ కూడా బెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సార్ ఎందుకు సార్ సిఏ ఇన్స్టిట్యూట్ ఇలా చేయడం? ఎందుకంటే ఫౌండేషన్ లెవెల్లోనే టఫ్గా ఉంటే ఈ కోర్స్కి మేము ఫిట్ అవ్వము అనిపిస్తే కనుక ఆల్టర్నేటివ్ కోర్స్ చూసుకుంటారు. అనవసరంగా సిఏ ఇంటర్ అండ్ ఫైనల్ వరకు డబ్బు టైం స్పెండ్ చేసి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? అదే ఫౌండేషన్లోనే తేలిపోతే మంచిది కదా, అది ఒక రకంగా మంచిదే. సో మేబీ మేము కొంచెం ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. అఫ్కోర్స్ అది నాన్ సీరియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది, మాలాంటి సీరియస్ ఇన్స్టిట్యూషన్స్కి ఇబ్బంది లేదండి, మేము వర్క్ చేయడానికి రెడీ. కాబట్టి పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ చిన్న మార్పును గమనించాలి. ఫౌండేషనే టఫ్గా ఉంటుంది, ఇంటర్ అండ్ ఫైనల్ ఆర్ కంపారిటివ్లీ ఈజీ. అందుకనే చెప్తుంటాం, సిఏ కోర్స్ ఒక్కటే ఎప్పుడు చదవద్దు, సిఏతో పాటు సిఎంఏ కూడా చదవండి. సిఏ పాస్ అయిన వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో సిఎంఏ పాస్ అయిన వాళ్ళకి కూడా అలాంటి ఆపర్చునిటీసే ఉన్నాయి. మీరు జాబ్కి వెళ్ళదలుచుకుంటే రెండూ ఒకటే. మేబీ ప్రాక్టీస్ పెట్టుకోవాలంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ జాబ్కి వెళ్ళదలుచుకుంటే రెండూ ఒకటే. అందుకనే అందరు స్టూడెంట్స్కి మేము 2 కోర్సులు చేయమని చెప్పేది. సో పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే
సార్ ఒక కోర్స్ చేయడమే కష్టంగా ఉంది, 2 ఎలా చేస్తారు? 2 ఏం చేయరండి, 2 ఒకేసారి ఏం చేయరండి. సిఏ పరీక్షలు పూర్తయ్యేంత వరకు సిఎంఏ జోలికి వెళ్ళరండి పిల్లలు. పరీక్షలు అయిపోయిన తర్వాత, అంటే సిఏకి సంబంధించిన పరీక్షలు అయిపోయిన తర్వాత అప్పుడు సిఎంఏకి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సిఎంఏలో ఉండేటువంటి సిలబస్లో 90% ఆల్రెడీ సిఏలో ఉంది, 90% ఉంది. ఒక 10%, అది కూడా సిఏ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చదివితే చాలు. సిఏ ఎగ్జామ్స్ మే నవంబర్లో జరుగుతాయి, సిఎంఏ ఎగ్జామ్స్ జూన్ డిసెంబర్లో జరుగుతాయి. అంటే ఒక 1 month గ్యాప్ ఉంది. ఆ టైంలో హ్యాపీగా ప్రిపేర్ అయిపోయి సిఎంఏ ఎగ్జామ్స్ రాయొచ్చు. సో సిఏ ఎగ్జామ్స్ పూర్తయ్యేంత వరకు మేము అసలు సిఎంఏ జోలికి వెళ్ళమండి. సిఏ ఎగ్జామ్స్ అయిన తర్వాతే సిఎంఏ జోలికి వెళ్తాం. ఇలా మనం ఎనఫ్ కేర్ తీసుకుంటూ, ఎనఫ్ ప్రికాషన్స్ తీసుకుంటూ కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా సిఏ కోర్స్ కూడా చాలా కంఫర్టబుల్గా చదవచ్చు. ఇది మంచి పరిణామం అని అనుకోండి, ఇది మీ మంచికే అనుకోండి. ఫౌండేషన్ టఫ్గా ఉండి ఇంటర్ మరియు ఫైనల్ ఈజీగా ఉంటే ఇక్కడే మనం తేల్చేసుకోవచ్చు. సో సిఏ ఇన్స్టిట్యూట్ కూడా అదే కావాలి, బెస్ట్ క్వాలిటీ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. అండ్ సిఏ ఇన్స్టిట్యూట్కి నంబర్స్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ సంస్థ కాదు, ఇది ప్రైవేట్ సంస్థ కాదు. సో వీళ్ళకి నెంబర్స్ ఇంపార్టెంట్ కాదు, లక్షల మంది సిఏ చదివేయాలి, నో. వీళ్ళ టార్గెట్ ఒకటే, మంచి క్వాలిటీ చార్టర్డ్ అకౌంటెంట్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనగానే ఒక బిజినెస్ మ్యాన్ యొక్క మైండ్లో ఎంతటి కాన్ఫిడెన్స్ ఉంటుందో, ఒక కార్పొరేట్ కంపెనీలో చార్టర్డ్ అకౌంటెంట్ని ఎంతగా విశ్వసిస్తారో ఆ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. సో ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అనే వ్యక్తి పట్ల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ట్రస్ట్, అది నిలబెట్టుకోవాలి. సో మంచి క్వాలిటీ స్టూడెంట్స్ని మాత్రమే మనం క్వాలిఫై చేయాలి. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క థింకింగ్ అండి. అఫ్ కోర్స్ ప్రతి వ్యవస్థలో లోపాలు ఉన్నట్టుగానే ఇక్కడ వ్యవస్థలో కూడా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, దాన్ని మనం గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు. సో ఏ తప్పులు లేకుండా ఒక ఇంటినే మనం నడపలేకపోతున్నాం, సో ఏ లోపాలు లేకుండా చిన్న వ్యాపారాన్ని మనం చేయలేకపోతున్నాం. అలాంటిది ఇంత పెద్ద సంస్థని సిఏ ఇన్స్టిట్యూట్ వాడు నడిపేటప్పుడు వ్యవస్థీకృతంగా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి, తప్పకుండా వాటిని వాళ్ళు చిన్న చిన్నగా సెటరైట్ చేసుకుంటారు. మనం కొంత పేషెన్స్తో వ్యవహరించాలి. సో ఖచ్చితంగా ఇది మంచిదనే అనుకోండి. మీరు ఫెయిల్ అయినా కూడా సిఏ ఇన్స్టిట్యూట్ని ఆ విషయంలో అప్రిషియేట్ చేయండి, మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు సిఏ త్వరగా పాస్ అవడం కంటే కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, సిఏ పాస్ అయిన తర్వాత ఎలాంటి మంచి అవకాశాలు మాకుంటాయి అది టార్గెట్గా పెట్టుకోండి. కొన్ని కోర్సులు ఉంటాయి, మీరు ఈజీగా పాస్ అవుతారు, తర్వాత ఉద్యోగాల కోసం మీరు సంవత్సరాల తరబడి వెయిట్ చేయాలి. ఒకవేళ వచ్చినా నామకే వస్తాయి జాబ్. బట్ సిఏలో బ్యూటీ ఏంటి, మీకు చదవడం, క్వాలిఫై అవ్వడం కొంచెం టైం పట్టినా ద జాబ్ ఈజ్ రెడీ. మీరు క్వాలిఫై అయిన తర్వాత అద్భుతమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. సో ఆ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా కష్టపడి చదవండి. విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ నేరుగా నాతో సంప్రదించాలని అనుకుంటే ఇది నా మెయిల్ ఐడి అండి, mssprakash2012@gmail.com. సో ఖచ్చితంగా మీ పేరు, పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్తో సహా మెయిల్ పెట్టండి. అవసరమైతే నేనే మీతో కాల్ చేసి నేరుగా మాట్లాడతాను. ఈ మెయిల్ ఐడి స్వయంగా నేను మాత్రమే ఆపరేట్ చేస్తాను కాబట్టి మీరు నిర్భయంగా మీ యొక్క సమస్యల్ని నా దృష్టికి తీసుకురావచ్చు. సో తల్లిదండ్రుల యొక్క సౌలభ్యం కోసం ఈ వీడియోని నేను కావాలని తెలుగులో చేస్తున్నానండి. ఇంగ్లీష్ వర్షన్ కావాల్సిన వాళ్ళు మీకు వీడియోలో కార్డ్స్ సెక్షన్లో, అంటే టాప్ రైట్ కార్నర్లో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన లింక్ ఇచ్చామండి, అది క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో చివరిలో ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించినటువంటి లింక్ కూడా జత చేయడం జరిగింది. మీరు కావాల్సిన వాళ్ళు ఈ వీడియో చివరికి వెళ్ళి ఇంగ్లీష్ వర్షన్ కూడా మీరు చూడొచ్చు. ధన్యవాదాలు.